అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ ఒక స్వీట్ కాన్వర్జేషన్ జరిగింది. నిన్న సాయంకాలం అయ్యగారు వచ్చిండ్రు, మా ఓనర్ గారు. నాకు కూడా పేషెంట్స్ అందరూ అయిపోయారు. కూర్చున్నాక ధర్మో రక్షిత రక్షిత అన్నారు అయ్యగారు. అప్పుడు టాపిక్ దొరికింది మాకు. ఏంది ఇది అయ్యగారు, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళను ధర్మం రక్షిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆయన. అది ఎట్లా అంటే ధర్మం ఏంది, అది దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి ప్లీజ్ అని నేను అడిగితే ఆయనే మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే, ఒక మొక్క ఉంది, ఆ మొక్కను తీసుకొచ్చి మనం నాటాము, లేదా ఒక విత్తనం భూమి నుంచి వచ్చింది, దాన్ని మనం కాపాడాం, గొడ్డు గోధుమ వేయకుండా చుట్టూ కంచె అవి ఏర్పాటు చేసినాం, అవసరం ఉన్నప్పుడు ఆ మొక్కకు నీళ్లు పోసినాం, ఇట్లా రకరకాల సపర్యలు చేస్తూ ఆ మొక్కను పెరగనిచ్చాం. దాన్ని ఏం చేయకుండా పెరగనిచ్చాం. దానికి కొంచెం రక్షణ కలిసి పెరగనిచ్చిన తర్వాత అది పెరిగి పెద్దదయ్యి ఫలాలను ఇవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు మనకు నీడ దొరికింది, దాని యొక్క ఫలాలు మన ఆకలి తీర్చాయి. ఇదే ధర్మము అని చెప్పాడు. అంటే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టు వృక్షో రక్షిత రక్షిత అని ఒక ఉదాహరణ. మనం దేన్నైతే రక్షిస్తామో అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని ఎగ్జాంపుల్ చెప్పాడు. చాలా బాగా అనిపించేసింది. నిజానికి రైటే అనిపించేంత గొప్పగా ఉంది ఆ స్టేట్మెంటు. కానీ నాకు ఇంకా ఏదో డౌట్లతోనే పుట్టినాం కదా, ఈ సందేహం ఎన్నడు పోతుందో తెలియదు. అప్పుడు నేను అడిగినాను, అయ్యగారు సరే ఇది బాగానే ఉంది, కానీ ధర్మం అంటే ఏంది ఇట్ సెల్ఫ్? నిజానికి మొక్కను మనం పెంచుతున్నామా? అదే పెరుగుతుంది. మనం ప్రొటెక్షన్ ఇస్తేనే ఈ సృష్టి అంతా నడుస్తుందా? ఎంతని ప్రొటెక్షన్ ఇస్తాడు మనిషి ఈ సృష్టికి? నాశనం చేయకుండా ఉంటే చాలు కదా. అసలు మనిషికి ప్రొటెక్షన్ ఇస్తున్నది ఎవరు? ఈ గాలిని ఇక్కడ తయారు చేసింది ఎవరు? ఈ పంచభూతాలను ఎవరు సృష్టించారు? వాటితో మన శరీరాలు ఎట్లా తయారైనాయి? ఇదంతా మన చేతుల్లో లేనప్పుడు ఓన్లీ ధర్మంని మాత్రమే మనం రక్షించాల్సిన అవసరం ఏముంటుంది? ఇది నాకు కొంచెం ఎలాబరేట్ చేయండి అని అడిగినాను. మీరు అట్లనే మాట్లాడతారు సార్, మీరు ఏం చెప్తారో ఏమో అర్థం కాదు, గింతే అని అంటే అప్పుడు మా వాదోపవాదాలన్నీ జరిగినాయి. మా ఓనర్ గారు ఆయన మాట్లాడిండ్రు, ఆ తర్వాత అయ్యగారు నేను మాట్లాడిన, ఇట్లా వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చినాం. ఆ కంక్లూజన్లో నేనేం ఆలోచించి చెప్పినానంటే, ధర్మం యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నా ధర్మం ఏంటి? పేషెంట్స్కు, నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కు నేను ట్రీట్ చేయాలి బేస్డ్ ఆన్ వాట్ ఐ లెర్న్డ్ బిఫోర్. అంటే నేను ఏదైతే ముందు ఫిజియోథెరపీ చదువుకున్నానో, ఏదైతే నేను ప్రాక్టీస్లో ఇంటర్న్షిప్లో నేర్చుకున్నానో, ఆ నేర్చుకున్నదంతా నా మైండ్లో ఉంది. కాబట్టి అట్లాంటి పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క కండిషన్ నేను ఎగ్జామిన్ చేసి, లేదా డాక్టర్ రిపోర్ట్లు చదివి ఆ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇవ్వడం నా ధర్మం. ఓకే, చాలా పరిపూర్ణంగా ఆత్మసంతృప్తిగా నేను ఆ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం నా ధర్మం. ఒక దొంగున్నాడు, ఆ దొంగ ధర్మం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఎవ్వరికి దొరకకుండా వాడు కావాలనుకున్న దాన్ని దోచుకెళ్ళడం దొంగ ధర్మం. ఈ రెండు ధర్మాలు ఒక్కటేనా? యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నా ధర్మమును ఓ దొంగోడి ధర్మము రెండు ఒక్కటేనా అంటే, వ్యక్తి ధర్మం ప్రకారం రెండు ఒక్కటే. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, స్వామి దేవుడా నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అందరూ మంచిగా అయిపోవాలి అని నేను మొక్కినాను. వాడు దొంగోడు ఏం మొక్కుతాడు? స్వామి దేవుడా నేను దోచిన ఏ ఇంట్లోనైనా సరే నేను ఎవ్వరికి దొరకకుండా బయటికి రావాలి అని వాడు మొక్కుతాడు. దేవుడు ఇద్దరికీ సాయం చేస్తాడు, అటు దొంగకు సాయం చేస్తాడు, ఇటు నాకు సాయం చేస్తాడు. బట్ అది వాడి ధర్మం, ఇది నా ధర్మం. ఇంతేనా ధర్మం? ఇప్పుడు ఏ విధంగా దీన్ని మనం ఇంకెట్లా చూడాలి అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలనిపించింది. అప్పుడు వ్యక్తిగా నాకు ఒక ధర్మం ఉన్నప్పుడు నేను చేస్తున్న పనికి కూడా ఒక ధర్మం ఉంటుంది అని అర్థమైంది ఇక్కడ. అంటే దొంగగా వానికి ఒక ధర్మం ఉన్నప్పుడు వాడు చేస్తున్న పనికి కూడా ఒక ధర్మం ఉంటుంది. అంటే హోల్ యూనివర్స్ అనేది ఒక సిమ్యులేషన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఆ సిమ్యులేషన్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది ఇంపాసిబుల్ కూడా. ఎందుకు అని అంటే అది అట్లా డిసైడ్ చేయబడి ఉంది సిమ్యులేషన్. ఇది చేస్తే ఇది అవ్వాలి, అది చేస్తే ఇది అవ్వాలి అనేది ముందే డిసైడ్ చేసి పెట్టి ఉంది. ఏది చేయాల
అనేది ఎంచుకొని చేయాల్సి ఉంది. నేను ఫిజియోథెరపీ అనే ఒక క్రియను చేస్తున్నప్పుడు నా పేషెంట్కు తగ్గితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సార్ నాకు తగ్గింది, ఐఎమ్ హ్యాపీ అంటాడు. అంటే తద్వారా నేను హ్యాపీ, పేషెంట్ హ్యాపీ. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటే ఇది ధర్మం. ఒక దొంగతనం చేసేవాడు ఉన్నాడు, వాడు ఇంకొక డబ్బులు దొంగిలించి ఎవ్వరికీ దొరకకుండా వెళ్ళిపోయాడు. కానీ దొంగ మాత్రమే సంతోషంగా ఉన్నాడు, దొంగిలింపబడిన వాడు దుఃఖంతో ఉన్నాడు. ఇది అధర్మం. అంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఇది ధర్మం కిందికి లెక్కకు వస్తుంది. ఒకడు బాధపడి ఒకడు సంతోషపడ్డప్పుడు అది ధర్మం కిందికి లెక్కకు రాదు. అది ఏ విధంగానైనా సరే. వాడికి నిజంగా తెలియకుండా మనం దోచుకున్నామనుకో, వాడికి తెలియకపోవచ్చు వాడిని బాధ పెడుతున్నామని, కానీ మనకు తెలుసు కదా, దోచుకునే వాడికి తెలుసు కదా. గిల్ట్ ఇక్కడ తయారవుతుంది. సో ఎటువంటి గిల్ట్ లేకుండా, ఎటువంటి మైండ్లో ఎటువంటిది మిగలకుండా, ఈగో ఎటువంటిది మిగలకుండా ఆ పని ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో అది ధర్మం అవుతుంది. ఇంకా దాన్ని కాపాడాల్సిన పని లేదు. ధర్మాన్ని మనం ఆచరిస్తే చాలు, అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం అంటే మనం ఈ కాలచక్రంలో, ఈగో అనే చక్రంలో కొట్టుకుపోకుండా మనల్ని కాపాడుతుంది చాలా హాయిగా అనే కంక్లూజన్కి వచ్చినాం. ఇది మీకు అర్థమైందో లేదో, బట్ నాకైతే స్ట్రాంగ్లీ అర్థమైంది. ఆ కంక్లూజన్, ఆ మాట్లాడుకునే విధానం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. అంటే ఒక వ్యక్తికి ధర్మం ఉన్నట్టే అతడు చేసే పనికి కూడా ధర్మం ఉండాలి, ఉంటుంది కూడా, ప్రతి దానికి ఉంటుంది. మనం ఏ పని చేస్తే, ఒక వ్యక్తి ఏ పని చేస్తే ఆ పనికి దగ్గర రిజల్టే వస్తూ ఉంటుంది. ఆ పని యొక్క భావం, ఒక చేసే వ్యక్తి యొక్క భావం సరి అయినది అయ్యి ఉండి ఆ పని సరి అయినది అయినప్పుడు దాని రిజల్ట్ చాలా చక్కగా వస్తుంది, ఇంకా చాలా అద్భుతంగా వస్తుంది. సో మనలో గతం ఉంటుంది. ఈ గతమంతా కూడా అత్యంత సంతోషకరమైన సంఘటనలు కొన్నే గుర్తుంటాయి. కానీ దుఃఖాన్ని, అవమానాన్ని, కోపాన్ని, ఉద్వేగాన్ని, ఈగోను టచ్ చేసి, ఈగోను స్టిమ్యులేట్ చేసే ప్రతి ఒక్క సంఘటన మీ మైండ్లో గుర్తుంటుంది. గుర్తున్న ప్రతిదీ ఈగోనే, అహమే. మీరు మర్చిపోయిన అన్ని సంఘటనలు ధర్మమే. అదే అసలైన ధర్మం. తల్లి ప్రేమను చాలా తక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మన ఎన్నో రోజులు కష్టపడుతుంది. నాన్న ప్రేమను ఎన్నో రోజులు కష్టపడతాడు, గుర్తుపెట్టుకోము. అదే భార్య కానీ ఇంకెవరో కానీ ఎంతో ప్రేమగా ఎన్నో రోజులు చూసుకున్నా పట్టించుకోము. ఒక మాట అంటే అది టక్కన మన మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. ఎందుకు అని అంటే అది ఈగో, అది అధర్మం. కాబట్టి మన మనస్సులో నాటుతుంది. అంటే ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని బాధించినప్పుడు అది అధర్మం కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ సొసైటీ, సృష్టి అనేది ఎందుకుంది అంటే ఇవ్వడానికే ఉంది, పొందడానికి లేదు. ఒక వ్యక్తి నేర్చుకొని ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలి, తద్వారా తను ఆనందంగా బ్రతకాలి. ఇదే ధర్మం. ఏదైనా సరే, ఏదో ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు, ఏదో ఒక ఫీల్డ్ నేర్చుకోవాలి. ఆ ఫీల్డ్ ద్వారా జనాలకు ఉపయోగపడే కర్మ చేయాలి. ఆ జనాలు హ్యాపీ ఫీల్ అయ్యాలి, ఈ చేసిన వ్యక్తి హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇదే ధర్మం. సో ఈ విధంగా ధర్మాన్ని కాపాడుకుంటూ పోతే చాలా హాయిగా ఉంటుంది, ఆచరించుకుంటూ పోతే. ఓకే, ఇంతే ధర్మం గురించి అయితే ఈ కాన్సెప్ట్ మాకు చాలా బాగా నచ్చింది. ఈ కన్వర్జేషన్ చాలా హాయినిచ్చింది నాకు. అందుకే మీతో పంచుకోవాలనే అనిపించింది. థ్యాంక్ యూ.